కళారంగంలో వెలుగొందుతున్నటువంటి ఉదయ భానుడు సినీ మాటల రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ గారిని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మన ఈ నాటకోత్సవాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి శ్రీమతి నల్లపనేని రాజకుమారి గారిని కూడా సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలిలో మొదటి నుంచి కూడా నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎన్నో పరిషత్తులు నాటక పోటీల్ని నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి కాకతీయ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పిఎల్ కాంతారావు గారిని కూడా సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కార్యనిర్వాహక అధ్యక్షులు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం శ్రీ కరికపాటి సుబ్బారావు గారిని కూడా సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరితో పాటుగా మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర బ్రదర్స్ శ్రీ పూర్ణచంద్ గారిని అండ్ శ్రీనివాసరావు గారిని కూడా సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీనివాసరావు గారు రావాలి. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మాటల మాంత్రికులు శ్రీ సాయి మాధవ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే రోటరీ క్లబ్ తెనాలి వారికి ముందుగా నేను అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ ముందుకొచ్చేటువంటి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, రోటరీ క్లబ్ వారు కానివ్వండి, కళారంగం వైపు కూడా చూసి నాటక రంగం వైపు కూడా అడుగులు వేసి ఈరోజు తెనాలిలో 2వ సంవత్సరం దిగ్విజయంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు అంటే నిజంగా తెనాలి నాటక రంగం తరపున, తెలుగు నాటక రంగం తరపున నాటకానికి బిడ్డగా, నాటకం వల్ల ఎదిగినటువంటి ఒక మనిషిగా నాటకం తరపున వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాటకోత్సవాలు ఇలాగే అద్భుతంగా జరగాలి. ప్రతి నాటకం, ప్రతి నాటిక జనాన్ని ఆకట్టుకోవాలి. ప్రతి పాత్ర జనం గుండెల్లో నిలబడిపోవాలి. ప్రతి ప్రదర్శన ప్రశంసలకు నోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని బాగుండాలి. ప్రథమ బహుమతికి ప్రతి ప్రదర్శన పోటీ పడాలి. జడ్జెస్ కి ఒక సవాలుగా ఈ పరిషత్తు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయాభావం అయింది. అనుకున్న సమయానికి కొంచెం లేటుగా మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా కరెక్ట్ టైంకి మనం ప్రదర్శనలు మొదలు పెట్టుకుందాం అని ఆలోచిస్తూ, ఇక్కడ మా గరిపాటి సుబ్బారావు గారు కానివ్వండి, అమ్మ నల్లపనేని రాజకుమారి గారు కానివ్వండి, అలాగే టిఎల్ కాంతారావు గారు కానీ, ప్రతి ఒక్కరు కళలంటే ఇష్టపడేవాళ్ళు. నటులన్నా, నాటకం అన్నా కూడా ప్రాణాలు ఇచ్చేవారు. ఈ కళల కాణాచి తెనాలిలో నాటకరంగం ఎప్పుడు దినదిన ప్రవర్ధమానం కావాలని ప్రతి క్షణం కూడా ఆలోచించేవాళ్ళు. నాటకం కోసం ఏదైనా సరే చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు వేదిక మీద ఉన్నారు.
వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు మనతో పంచుకుంటారు. ముందుగా మాట్లాడవలసిందిగా గరికపాటి సుబ్బారావు గారిని, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంఘం తరఫున సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చోండి. సభకు నమస్కారం. ఈరోజు రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఏద రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటక పోటీలకు అధ్యక్షత వహించిన తెనాలి ముద్దుబిడ్డ, మాటల మాంత్రికుడు డాక్టర్ బొర్రా సాయి మాధవ్ గారు, అదేవిధంగా మరి రాజకీయ రంగంలో ఈనాటి ముఖ్య అతిథి నన్నపనేని రాజకుమార్ గారు, తెనాలికి ఆ రోజుల్లోనే ఒక పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన మహాతల్లి రాజకుమారి గారు, మరి కాకతీయ బ్యాంక్ చైర్మన్, కళాభిమాని, ఒక డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు నిర్వాహకులు కాంతారావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మరి కళాభిమానులు, కళా పోషకులు, కళాప్రియులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సాంఘిక నాటకాలని మరి పోషించే వాళ్ళు కరువైన రోజుల్లో మరి కళా పరిషత్తులే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళా పరిషత్తులే వాళ్ళని పోషించడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక సోషల్ నాటకం కానీ తయారవ్వాలంటే 3-4 నెలలు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆర్థికంగా కూడా ఎంతో ఇది చేసి మరి చేస్తే కేవలం కళాభిమానంతో వాళ్ళు చేస్తున్న మరి కృషికి మనం కనీసం అభిమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెనాలి మనకు కళలు కానాసి మరి కళలకు ప్రసిద్ధి అని అనుకున్నాం. మరి రాను మరి ఈ రోజు మరి ఆశ్చర్యం చేస్తే చాలా బాధగా ఉంది. మనం ఉచితంగా ఒక ఏసీ హాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే గొప్ప కళాక్షేత్రంగా రామకృష్ణ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దిన ఈ సమయంలో మనం ప్రేక్షకులు కూడా దాన్ని గమనించాలి. అదేవిధంగా మరి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కళాభిమానులు. ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు ఈరోజు వారు సినీ పరిశ్రమలో మాటల రచయితగా ఉన్నారు అంటే మన తెనాలికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నంది అవార్డులు ఇవన్నీ వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో కానీ మరి సాయి మాధవ్ గారు రాసిన 4 చిత్రాలకి బహుమతులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక రకంగా గెలిచేశారు. అయితే రైటర్స్ కూడా ఈ రోజుల్లో ఏదో ఒక విభాగానికి పరిమితమై రాస్తూ ఉంటారు. మన సాయి మాధవ్ గారు అట్లా కాదు, అన్ని రకాలుగా ఇటు సోషల్, చారిత్రకం, మొత్తం కూడా ఆయన 4 విభాగాల్లో రాసి ఎన్నో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన మన తెనాలి ముద్దుబిడ్డ. మనకెంతో గర్వకారణం. ఇంకా చెప్పే కళల కానాసి అని మనం చెప్పుకుంటున్నా. మరి ఈ రోజుల్లో ఇంకా తెనాలి ఇంకా కళల కానాసి గుర్తుగా మనకి ఉన్నది సాయి మాధవ్ బుర్రా గారు. అదేవిధంగా మరి రాజకుమారి గారు మీరందరికీ తెలిసిందే. మరి ఈనాటికి కూడా వారు ఎంతో నిబద్ధతతో ఒక మహిళా నాయకురాలుగా మరి మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గా ఇందాక వారు చెప్పేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పారు. ఒక మరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రినిగా మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ మరి ఎన్నో గుప్తదానాలు చేస్తున్న మహామనిషి మన రాజకుమారి గారు. అదేవిధంగా కాంతారావు గారు. మరి ఒక బ్యాంకుని నాకు తెలిసి అంటే నాకు ఇప్పుడు 75 ఏళ్ళు, నాకు వచ్చిన తర్వాత ఒక కోఆపరేటివ్ బ్యాంక్స్ లో అతి తక్కువ కాలంలో దగ్గరగా ఇప్పుడు 10 బ్రాంచీలు ఏర్పాటు చేయడం, వాటికి సొంత బిల్డింగ్లు కూడా తయారు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అదే అటు
వ్యాపార దృష్టి సోషల్ మామూలుగా కోఆపరేటివ్ ఇదిలోనే కాకుండా ఆయన మొట్టమొదటి కూడా కళాభిమాని, డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు ఎంత దిగ్విజయంగా జరిగాయో, అందరూ నాటకాలు అయితే వారు నాటకాలను ప్రోత్సహించేవాళ్ళు. మరి అది అయితే ఈ కరోనా టైంలో మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరమే మళ్ళా మొదలు పెట్టారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ వారం రోజులు వారు ఎప్పుడు కూడా జరుపుతారు. మరి అటువంటి కాంతారావు గారు ఈ కళల్ని, ఈ సోషల్ నాటికల్ని పోషిస్తున్నందుకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈదర పూర్ణచంద్ర గారు, ఈదర శ్రీనివాసరావు గారు, మీ అందరికీ తెలుసు జనాల్లో సాంఘిక సేవా కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా ముందుండే మనుషులు వాళ్ళు. అదేవిధంగా అదే కాకుండా మరి ఈ నాటక ఆర్టిస్టుల మీద ఉన్న అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే మేము పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో వారి ఔదార్యంతో ఉచిత కంటి నేత్రాశి జరపడం జరిగింది. అందులో సుమారుగా 200 మందికి మరి పరీక్షలు చేయించుకుంటే సుమారుగా 100 మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది సాయి మాధవ్ గారు చేతుల మీదుగా. అదేవిధంగా మరి ఒక 20 మందికి కంటి ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ కళాకారులు ఇదే కాకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుని మీ అందరూ కూడా సాధ్యమైనంత వరకు మాకు సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ, ఈ పరిషత్తు ముందు 3 పూలు 6 కాయలలాగా దినాభివృద్ధి చెంది మా కళాకారులందరికీ కూడా మరి ఎంతో ప్రోత్సాహం ఇస్తారని చెప్పి చెప్తూ, మరి ఈదర పూర్ణచంద్ర గారికి, ఈదర శ్రీనివాసరావు గారికి, అట్లాగే రోటరీ క్లబ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కొంచెం మాట చెప్పాలండి. కళాకారులకి ఎప్పుడు ఏం కావాలన్నా, ఏ అవసరమైనా కానీ ఆయన ఒక్క క్షణం కూడా ఎప్పుడు ఆలోచించాలి. రంగస్థల కళాకారుల సంఘం తరఫున ఒక మెడికల్ క్యాంప్ పెడదామని చెప్పి అడిగితే ఇమీడియట్ గా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన ఆ రోజు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు రోటరీ క్లబ్ ద్వారా. రోటరీ క్లబ్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున అద్భుతంగా పరిషత్తు చేస్తున్నారు. ఈ పరిషత్తు అనుకున్నప్పటి నుంచి ఈ పరిషత్తుని దిగ్విజయంగా జరపడానికి, ఎక్కడ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ఈ పరిషత్తును జరిపించడానికి అహర్నిశలు ఆయన ఆలోచించారు. ఎప్పుడు కలిసినా కూడా ఈ పరిషత్తు గురించే మాట్లాడేవారు. ఈ పరిషత్తు గురించి మాట్లాడటం, మళ్ళీ మెడికల్ క్యాంప్ ఎప్పుడు పెడదామని అడగడం, మళ్ళీ మెడికల్ క్యాంప్ ఎప్పుడు పెడదామని, ఈసారి చెవి పెడదాము, ఇట్లాగా చెవి ముక్కు అట్లాంటివి పెడదామండి, టోటల్ బాడీ చెకప్ పెడదామండి. కళాకారుల కోసం ఎప్పుడు నిజంగా ఆయన చేస్తున్నటువంటి సేవ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పుడు ఒక నిర్వాహకుడిగా ఆయన్ని పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలోకి సభ్యత్వం ఇస్తూ సంఘంలోకి సగర్వంగా మేము ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారో, అసలు ఈ పరిషత్ పెడదామన్న ఆలోచన ఎలా వచ్చింది అనేది మన ఈదర శ్రీనివాసరావు గారు మనతో ఉంచుతారు. ముందు ఉన్న కళాకారులకు, కళారంగ అభిమానులకు అందరికీ నమస్కారం. మా బ్రదర్ ఈదర పూర్ణచంద్ర గారు రోటరీ క్లబ్ లో కీలక పాత్ర వహిస్తారు. ఇటు కళాకార రంగంలో కూడా కీలక పాత్ర వహించి అనేక సేవా కార్యక్రమాలకి జీవం పోసిన విధంగా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు అభినందనలు తెలుపుతూ సెలవు. అలాగే రంగస్థల పెద్దలు ఈ రోజున నాలాంటి వాడు కళకానాచి అనేటువంటి ఒక పరిషత్తు, కళకానాచి అనేటువంటి ఒక సాంస్కృతిక సేవా సంస్థని స్థాపించి వీణా అవార్డ్స్ లాంటి పరిషత్తు నడుపుతున్నారు అంటే, అలాగే పూర్ణచంద్ర గారు రోటరీ క్లబ్ ద్వారా, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు ఈ పరిషత్తు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే మా లాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ డిఎల్ కాంతారావు గారు. డిఎల్ కాంతారావు గారిని మాట్లాడాల్సినప్పుడు. సభకు నమస్కారం.
ఇప్పటి వరకు ప్రదర్శించినటువంటి నాటిక సారీ నా రాంగ్ నెంబర్ చాలా బాగా ప్రదర్శించారు. అద్భుతంగా ఉంది. వాళ్ళు ఇంత కష్టపడి ప్రదర్శనలు ఇస్తున్నటువంటి సందర్భంలో అందున తెనాలి పట్టణంలో ప్రేక్షక మహాశైలి సంఖ్య తగ్గిందనే దానికి బాధపడుతున్నాం. దీని వెనకమాలు ఎంతో కృషి ఉండాలి. దానికి కృషి అంతా ఈదర వెంకట పూర్ణచంద్ర గారు చేశారు. ఆ కృషి చేశారు. అయితే మొదటి రోజు కాబట్టి కొద్దిగా ప్రేక్షక సంఖ్య తగ్గిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయినా కూడా టైంకి మొదలు పెట్టారు. 6 గంటలకి ఆ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. అలాగే 6 గంటలకి సమయాన్ని పాటించారు. ఇది ఎందుకు నేను మిమ్మల్ని అందరూ కోరుకున్నానంటే ప్రేక్షక మహాశైలు అధిక సంఖ్యలో వస్తే మేము ఎంత ఖర్చు పెట్టినా ఎంత కష్టపడ్డా మాకు ఆనందంగా ఉంటుంది. అటు ప్రేక్షక మహాశైలు ఇక్కడ హాజరైనటువంటి వారందరూ కూడా మిగతా వారిని కూడా ప్రోత్సహించి ఈ కళారంగాన్ని కాపాడాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎన్నో కళలు అంతరించిపోయాయి. ఎన్నో హరికథలు ఉండేవి, బుర్రకథలు ఉండేవి, తోలుబొమ్మలాట్లు ఉండేవి. అనేక కళలు అంతరించిపోయాయి. ప్రస్తుతం మిగిలింది సినీ రంగము, తర్వాత ఈ నాటక రంగము. నాటక రంగం కూడా కనుమరుగైతే మనం చాలా నష్టపోతాము. ఇందాక ప్రదర్శించినటువంటి ఈ సారీ రాంగ్ నెంబరు ఎంత మంచి సందేశాన్ని ఇచ్చిందండి. మంచి సందేశాన్ని ఇచ్చింది. అలాంటి సందేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు మన తెనాలి పట్టణానికి వరకు సంబంధించి మనం ఆలోచన చేస్తే బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు ఆయన చాలా కష్టపడి చాలా ధన సహాయం చేసి ఆర్థికంగా ఆదుకొని మనకి ఎంతో నాటక రంగానికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ వారిని మనం ఉపయోగించుకోవాలి, నాటక రంగాన్ని కాపాడుకోవాలి. అలాగే మన అమ్మ నన్నపల్లి రాజకుమారి గారు మేము మళ్ళీ ఈ మధ్య అంటే బహుశా 2 నెలలు కూడా అయిందో లేదో మన ఒక సమావేశానికి ఆహ్వానించాం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ వాళ్ళు హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవం ఛత్రపతి శివాజీ గారిది పోయి ప్రదర్శన ఒకటి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేస్తే దాని గురించి ఎలా మాట్లాడతారు ఏంటని చెప్పి నేను బాగా కనిపెట్టుకుంటాను. అద్భుతంగా మాట్లాడారండి. రాజకీయాల గురించి మాట్లాడతారనుకున్నా నేను. అసలే కాదు, హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు దాని గురించి అద్భుతంగా మాట్లాడితే నేను బాగా తలమయించాను. అలాంటి ఈ పట్టణంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన ఇంతకుముందు దుర్గా ప్రసాద్ గారిని ఆయన చాలా నాటకాలు ప్రదర్శించాడు. వాళ్ళంతా శ్రమపడ్డాడు. అలాంటి ఈ యొక్క ఇప్పుడు ఆయన మనం కోల్పోయాం. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నాటక రంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రేక్షక మహేశ్వరు మీరు మరి కొంతమందిని తీసుకొచ్చి 3 రోజులు ఈదర వెంకట పూర్ణచంద్ర గారు ఈ కళా పరిషత్తు స్థాపించి ఇది 2వ సంవత్సరం. ఈ 3 రోజులు ఈ ఉత్సవాలు ఉంటాయి. ఇవాళ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మిగతా 2 రోజులు కూడా ప్రేక్షక మహేశ్వరు మిగతా అందరిని తీసుకొచ్చి ఈ ప్రదర్శనలు కలిగించి నాటరంగాన్ని కాపాడితే అందుకన్నా అదృష్టం ఏముంటుంది. తెనాలికి సంబంధించినంత వరకు రామకృష్ణ కవిశాల కళాక్షేత్రం ఒకటి ఉంది కదా, దాన్ని ఆలపాటి వారు అభివృద్ధి చేశారు కదా. అలాంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. నిన్నటి వరకు కూడా ఎడారిగా ఉన్నటువంటి కళాక్షేత్రం వాళ్ళు కళకళలాడుతూ ఉంది. ఏదో ప్రోగ్రాం ఉంటా ఉంది. వేద వెంకట పూర్ణచంద్ర గారు అరేంజ్ చేసినట్టు ఈ కళాక్షేత్రంలో మేమందరం పునీతులు అయ్యాము. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. ఈ 3 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అంటే ఈ రోజు కొంచెం జనం తక్కువ మంది ఉన్నా 200 మంది వచ్చారు. మొదటి రోజు దాదాపుగా 200 మంది వచ్చారంటే బాగా వచ్చినట్టే. రేపు ఎల్లుండి టెక్స్ట్ 200 మంది వచ్చారంటే బాగా వచ్చినట్టే. రేపు ఎల్లుండి హౌస్ఫుల్ అవుతుందని నేను
భావిస్తున్నాను. అదొకటండి, జనం రావడంతో పాటు నా అభ్యర్థన ఏమిటంటే, మన కోసం కళాకారులు అంత కష్టపడి కొన్ని నెలలు రిహార్సల్స్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేయడానికో ఎడ్యుకేట్ చేయడానికో మనకేదో చెప్పాలనుకుని వాళ్ళంత కష్టపడి ఇక్కడ వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే మనం చూడాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. కాదు కాల్చుకుని సరిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ అనిపిస్తుంది. అది ఒక విషయం చెప్తాను, నేను కూడా కొద్ది గొప్ప ఒక బిజీగా ఇప్పుడు 6 సినిమాలకు రాస్తున్నాను నేను. ఈ 6 సినిమాల బడ్జెట్ కలిపితే 2500 కోట్లు. అంటే 2500 కోట్ల సినీ పరిశ్రమ ధనానికి, బడ్జెట్కి నేను కూడా ఒక జవాబుదారి రచయితగా. అయినా నేను వచ్చి కూర్చోగానే నాటకం ఎప్పుడు మొదలైతే అప్పుడు దాన్ని సైలెంట్ లో పెట్టి కూర్చున్నాను. ప్రదర్శన అయిపోగానే బయటకు వెళ్ళి ఏదైనా అర్జెంట్ ఫోన్ ఉంటే మాట్లాడుకుంటాం. అర్జెంట్ ఫోన్ ఉందనుకోండి, ఖచ్చితంగా మాట్లాడేస్తుంది. బయటకు మాట్లాడుకుందాం సార్, తప్పేమో పక్క వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తూ అట్లా మనం ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ పర్ఫామ్ చేసేటువంటి ఆర్టిస్ట్ కూడా ఎంత బాధగా ఉంటుందని, ఇంత కష్టపడి నేను వీళ్ళ కోసం చేస్తూ ఉంటే వీళ్ళకి మమ్మల్ని పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటున్నారని ఆలోచించిన వాళ్ళు కొంచెం ఆలోచిద్దాం సార్. మనం అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ప్లీజ్. ఇక అమ్మ నందమూరి రాజకుమార్ గారంటే తెనాలి రాజకీయ ముఖ చిత్రానికి కుంకుమ బొట్టు లాంటి వారు. అలాంటి కుంకుమ బొట్టు లాంటి రాజకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సాయి మాధవ్ గారు, మమ్మల్ని ఆహ్వానించిన వెంకటేశ్వరరావు గారు, పెద్దల గౌరవనీయులు కాంతారావు గారు, ఈదర శ్రీనివాసరావు గారు, సుబ్బారావు గారు, మీ అమ్మాయి రాలేదా అండి? పోయినసారి వచ్చారు కదా, పోయినసారి అమ్మాయి మీ ఫ్యామిలీ కూడా వచ్చారు కదండి. పోయినసారి నాటక పరిషత్కి వచ్చారు మీరు? వచ్చారు. నా పక్కన కూర్చున్నారు, అప్పుడు అమ్మాయి అయితే మాట్లాడారు. తర్వాత జడ్జెస్ ముగ్గురు, విజయ్ గారు, అందరూ వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, కళాకారులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా అబ్బాయి, మా ఇంట్లో చదువుకున్న అబ్బాయి, కొద్దిగా ముద్దుగా ఉంటాడు కానీ చిన్నపిల్లాడే, ఈదర పూర్ణచంద్ గారు. వాళ్ళ నాన్నగారు మా హస్బెండ్ కలిసి వైఎస్ఆర్ కాలేజీలో కలిసి పనిచేశారు. మా హస్బెండ్ ప్రొఫెసర్ అయితే, ప్రిన్సిపల్ గా రిటైర్ అయితే, వాళ్ళ నాన్నగారు ఆఫీస్ వర్క్ అంతా చూసేవాళ్ళు. వెంకట్రావు గారికి కుటుంబంతోనే ఉండేవారు. హెల్పింగ్ నేచర్ అనేది పుట్టుకతోనే వస్తుందండి. ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టుగా కళల్ని పోషించేటువంటి, కళల్ని ఆస్వాదించేటువంటి, కళల్ని గౌరవించేటువంటి తత్వం ఎప్పుడైతే ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఈ కళల్ని పోషించాలి, సహాయం చేయాలనేది కూడా వస్తుంది ఆటోమేటిక్ గా. అది కొంచెంలో పూర్తిగా ఉంది. ఏదో రామారావు గారి పేరుతో కళా పరిషత్ పెట్టాడని కానీ చాలా సంతోషించిన వాళ్ళని నేను మొదటి దాన్ని. ఈరోజు ఇంకా అనేక మంది, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు. జీవితమే ఒక నాటక రంగం, మనం అందరం కూడా దానిలో పాత్రధారులు, సూత్రధారులు అని చెప్తారు ఒక కవి గారు. ఈ కళాక్షేత్రాన్ని చూస్తుంటేనే గౌరవభావం వస్తుంది మనకి. ఏ గవర్నమెంట్ కట్టింది, ఎవరు కట్టారు అయినా నేను చెప్పవటం లేదు. ఎవరు కట్టినా, ఏది కట్టినా ఇది ఉపయోగపడే విధంగా కట్టారు, కనిపిస్తుంది, చూస్తున్నారు, అందరికీ తెలుసు. ఈ రోజున బ్రహ్మాండంగా ఇంత కడకలాడుతూ అటు ఇటు ఎన్టీ రామారావు గారు అంతా కూడా కనిపిస్తుంది. కాకుండా ఇంత చక్కగా ఒక చిన్న రవీంద్ర భారతి, అవునా, మనం ఎక్కువగా పాల్గొన్నాం కాబట్టి. హైదరాబాద్ నుంచి మనం విడిపోయి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను బాధపడింది, రాష్ట్రం విడిపోయిందనే బాధ ఒక ఎత్తు అయితే,
ఏదో సెక్రటరియట్ వదిలిపెట్టి వస్తున్నాం, అసెంబ్లీ వదిలిపెట్టి వస్తున్నాం, కౌన్సిల్ వదిలిపెట్టి వస్తున్నాం అని చెప్పిన బాధ కన్నా, అంతే కదా, అక్కడ కౌన్సిల్లో నేను చేశాను, శాసనమండలి సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా చేశాను. ఆ బాధ కన్నా నాకు రవీంద్ర భారతి వదిలిపెట్టి వస్తుంది చాలా బాధ ఇచ్చింది. నేను నసాబ్ ట్యాంకులు నా అపార్ట్మెంట్, మాకు పెద్ద భవంతులు, ఒక అపార్ట్మెంట్ ఉందండి. అది అపార్ట్మెంట్ అక్కడ నుంచి వచ్చి ఇటు రావాలన్నా, రైలు స్టేషన్ రావాలన్నా, బస్సుకు రావాలన్నా, కెనాల్ రావాలన్నా, ఎటు వెళ్ళాలన్నా రవీంద్ర భారతి మీదకి రావాలి, అసెంబ్లీకి రావాలన్నా, కౌన్సిల్ రావాలన్నా రవీంద్ర భారతి మీదకి రావాలి. రవీంద్ర భారతికి ఏమంటారు, నెల విద్వాంసులు అంటారు, ఎవరన్నా ఎగతాళికి అనేవాళ్ళు, లేకపోతే గొప్పగా చెప్పాలంటే ప్రత్యేక అతిథులు, గౌరవ అతిథులు అంటారు. నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు బ్రతుకున్నంత వరకు కూడా రవీంద్ర భారతి ఎవరు పిలిచినా, చిన్నవాళ్ళు పిలిచినా, పెద్దవాళ్ళు పిలిచినా వచ్చేవారండి. వారితో పాటు నేను ఒక అతిథిగా ఉన్నాను. దానికి సాక్ష్యం నా దగ్గర ఉన్న ఆల్బమ్లు, ఫోటోలు అవన్నీ ఉన్నాయి, వీడియోస్ అన్ని కూడా ఆ జీవిత చరిత్రలో రాస్తా ఉన్నాను అవన్నీ కూడా. ఎందుకంటే కళను అంత గౌరవించారు. అంత గొప్పవాళ్ళు అయ్యింది కూడా చిన్నవాళ్ళు పిలిచారా, పెద్దవాళ్ళు మినీ హాల్లో పెట్టినాడు మెల్లిగా అనేవాడు నారాయణ రెడ్డి గారు. ఏమయ్యా ఎంత జనం వచ్చారు కదా, పెద్ద హాల్లో పెట్టొచ్చా సార్, చిన్న ఫంక్షన్ కదా సార్. అట్లా అంటే మినీ హాల్ పెట్టినా కూడా వచ్చేవాడు. ఛాయరా గాంధీ సభకు వచ్చేవాడు, రవీంద్ర భారతికి వచ్చేవాడు. అట్లా బాగా బాధేసింది అనమాట అండి నాకు. అందుకోసం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఈ నాటక కళా పరిషత్ పోయినసారి కూడా నేను వచ్చాను 2 రోజులు. ఇందాక కూడా ముకుందరావు గారు వెళ్తూ బాగుంది, నేను పాపం కొంచెం అనేదిగా ఫీల్ అయ్యారండి. కొంచెం వాంతి పాపం తనకి ఏదో ఫుడ్ ఎలర్జీ వచ్చింది. ఇవాళ కొంచెం నీరసంగా ఉన్నారు. రేపు వస్తాను ఖచ్చితంగా చెప్పమన్నారు. రేపు నుంచి మాస్టర్ ఇక్కడ కూర్చుంటారు, నేను కూడా వస్తాను. అవునా, మేమేదో గెస్టులు, మేమేదో చీఫ్ గెస్టులు, మేమేదో రాజకీయ నాయకులు, రోజు రావచ్చు రాకూడదు అట్లా వచ్చేసి ఎలిగించుకోవటం పని కాదు. ఇవన్నీ చూస్తాం, తప్పనిసరిగా మేమంతా రాష్ట్రాలు అంత కుటుంబ కథా చిత్రం అంటే కాక వంట కథా చిత్రం ఏమంటారు, ఒక మంచి ఏమంటారు అంటే ఒక అనుబంధం, భార్యాభర్తల అనుబంధం ఏంటి, తండ్రి బిడ్డల అనుబంధం ఏంటి, తండ్రి తాపన ఏంటి, భర్త పక్కదారి పట్టడం ఏంటి, తన బడి రావడానికి తండ్రి ప్రయత్నం చేస్తాడు, తల్లి భార్య ప్రయత్నం చేస్తుంది, కానీ తనంతరకు తానే తెలుసుకున్నాడుగా మనం గమనించాలి చివరిలో, అంతే కదండి. అయితే ఆ విధంగా మార్పు రావటం అనేది మనం కోరుకున్నటువంటి సమాజంలో మార్పు కోరుకుంటాం, ఇంట్లో కాదండి, సమాజంలోనే రావాల్సినటువంటి పరిస్థితి. అందుకోసం మనంతా కూడా చూసినటువంటి ఒక నాటిక కాదండి, మన జీవితమే, మన కుటుంబాల్లో జరిగే జీవితమే. కోవిడ్కి వచ్చినప్పుడు ఎంత మా కుటుంబం బాగా దెబ్బతిందండి. ఒక మరిది గారు, ప్రొఫెసర్ గారు, కేఎల్ ఋషులు ప్రొఫెసర్ గారు, ముకుందరావు గారు తమ్ముడు విష్ణుమోహన్ రావు గారు, ఆయన పోయారు. ఆయన కొడుకు పోయాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 7 నెలల చిన్నపిల్లాడు ఉన్నాడు, మమ్మల్ని విన్నాడు. 2 ఏళ్ల క్రితం పెళ్ళైన కోడలు ఉంది, మేము మర్చిపోలేము చెప్తున్న విషయం. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా బంధుత్వాలను వదులుకోలేక, రక్త సంబంధాన్ని వదులుకోలేక, బయటకి ఎక్కడికో పంపించలేక ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎంత బాధపడ్డాము, ఎంత మదనపడ్డాము అని చూసామండి. దీని కోణంలో మనం చూసినప్పుడు ఇందాక ఆ నాటికలో భార్యాభర్తల అనుబంధమా, ఆపాదాలా, లేకపోతే ఆయన అక్రమ సంబంధమా, లేకపోతే ఆయన అన్యాయం చేస్తున్నాడు ఈ అమ్మాయికి అనేది ఒకే కనుక మగవాడు ఆధిపత్యం వహిస్తా ఈ విధంగా భార్యని ఏర్పడిలేని చేసుకోవచ్చు, నాకేంటి మగాడని ఈ విధంగా ఎట్లా ఉంటాడు అని కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, వింటున్నాం. అలా ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే మన నాటకం నేను చూడాలనుకుంటున్నాను, మీరు చూస్తారు. ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఒకటి గమనించాలి మనం, ఎంత బాధ వేసిందంటే ఇందాక చూస్తుంటే కూడా మనసు నచ్చుకుపోయిందండి. నిజంగా జరుగుతున్నట్టు ఏదో నాటక వాళ్ళు నటిస్తున్నారని చెప్పని అనుకోలేదండి. చాలా బాగా నటించారు ఆమె కానీ, ఆ ముగ్గురు పాత్రలు కూడా అంత బాగా నటించి అంత బాగా మన హృదయాన్ని అసలు భయమర్చిపోయేది. టైం తెలియదు, నిజంగా టైం తెలియదు. ఇక మిస్ అయ్యేదాన్ని కదా రాకపోతే అనుకున్నాను. కాబట్టి ఇటువంటి నాటకం అనేది మన జీవిత పాఠాలే, మన జీవితంలో జరిగే సంఘటనలు. తెల్లారి లేస్తే పేపర్ తీస్తే ఏంటంటే అసలు భార్యలు చంపడాలు, భర్తలు చంపడాలు. నేను ఇక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గా చేశానండి. ఒకరోజు
కృషి కమిషన్ ఉండాల్సిందే అన్న. వెంటనే మా సోదరిమణులు, కమ్యూనిస్ట్ పార్టీ సోదరిమణులు అంతా ఒక్కసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మహిళా కమిషన్ చైర్మన్ అయినా చాలా మంచి పేరు వస్తుంది అనుకున్నాం, మేము మహిళా కృషి కమిషన్ పెట్టమంటదా అన్నారు. ఎందుకన్నా నేను నా దగ్గరకు వచ్చే కేసుల్లో 100 కేసులు వస్తే 30 కేసుల్లో ఆడవాళ్ళు భర్తల్ని చంపేసిన వాళ్ళు, లేకపోతే భర్తల్ని మోసం చేసిన వాళ్ళు, లేకపోతే భర్తల్ని హింస పెట్టేవాళ్ళు ఉన్న కథలు కూడా వచ్చినప్పుడు మన వాస్తవాలు దాయలేం కదా. కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి వాస్తవాలు వాస్తవంగా చూడాలి, జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకోవాలి, నాటకాల రూపంలో, సినిమాల రూపంలో ఉండాలి. తర్వాత పరివర్తన, పశ్చాత్తాపం కూడా కనిపించాలి మనకి. ఆ పరివర్తన, పశ్చాత్తాపం ఎప్పుడైతే కనిపిస్తుందో దాని సొల్యూషన్, అంతే కదండి సందేశం. ఆ సందేశం మనకి ఇచ్చారు కాబట్టి వారిని అభినందిస్తూ, అమోఘమైన నటన వారు చేసినందుకు అభినందిస్తూ, ఇక ప్రైజులు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మీరు చూసుకుంటారు, నేను చెప్పేది కాదు. కాబట్టి మీ అందరికి ప్రేక్షకులే మీరు దయచేసి నేను పిలిపిస్తున్నా, రేపొద్దున పత్రికలో వచ్చుద్దని నేను అనుకుంటున్నా, లేకపోతే నేనే పత్రికలో చెప్తా. ఎక్కువ మంది ఈ హాల్ నిండాలి, నిండపోయినా పర్వాలేదు, నేను రాకపోతే ప్రణయం ఉంచుకోదు, కానీ ఏమంటారు గంగిగా పోవాలి గెరిటెడే నేను చాలా ఆస్వాదించే హృదయం ఉండాలి, ఆనందించే మనస్తత్వం ఉండాలి, అవగాహన చేసుకునేటువంటి సహకారం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అందరూ వస్తారు. రేపటి నుంచి అందరూ వస్తారని తెలియదు ఇవాళ కాబట్టి మరి పాంప్లెట్స్ కొంచెం పంపించండి అందరికి ఇంటికి. ఏం తప్పే ఉందండి, ఒక 1000 పాంప్లెట్స్ అందరూ పంపించేయండి. ఏదో సెల్ ఫోన్ పెట్టా చూసుకోండి, నేనే చూసుకోను సెల్ ఫోను, నేనే పెద్ద ఫోన్ వాడిన, ఇంత బుల్లిది ఉంటుంది నా దగ్గర, ఎప్పుడన్నా చేయాలని చేస్తాను, నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్లాంటివన్నీ కూడా కాకుండా కబురు చేసి మనకి పంపించి మేము ఇలా చేస్తున్నాం నాన్నగారి పేరుతో, ఇది లేకపోతే ఇది ఈ కళా పరిషత్తు ఇట్లా ఉంటుంది అని చెప్పనంటే, ఈ రోజు వచ్చింది రేపు తెలిస్తే తప్పకుండా వస్తారండి, తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ 4 రోజులు తప్పకుండా విజయవంతం చేద్దాం. ఇక మా సాయి మాధవ్ గారు ఉన్నారంటే, సంవత్సరం పాటు ఆలపాటి రాయన్ ప్రసాద్ గారు, ఎన్టీ రామారావు గారు జయంతోత్సవాలు జరిపారు అంటే మూల కారణం ఈయన. ఎవరవునా కాదన్నా, నేను సాక్షి అండి. ప్రతిరోజు వెళ్ళేదాన్ని, ప్రతిసారి వెళ్ళేదాన్ని కాదు, ప్రతిరోజు కాదు, ఏమంటారు దాన్ని పెట్టిన ప్రతిసారి కూడా. ఏది ఎప్పుడు ఒక్కరు విషయం నాకు తెలియదు కదా, వెళ్ళేవాడు. ఎంత బాగా అర్థం చేశారు, ఎంత బాగా గెస్టులు తీసుకొచ్చారు, ఎంత చక్కగా మాట్లాడారు. వాళ్ళ తల్లి గారు కూడా కళాకారుడి, అమ్మ రాలేదని అడిగాను ఇందాక, అట్లాగే చూస్తాం. కాబట్టి వాళ్ళంతా కూడా కళల మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులుగా గౌరవిస్తూ ఎక్కువ టైం తీసుకుని మన్నించండి. మీ అందరికీ నమస్కారాలు. అసలు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా మూలవిరాట్టు ఈదర అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అమ్మ నమ్మకనేని రాజకుమారి గారికి, ఈ కళా పరిషత్ ఈ రోజు 3 రోజులు జరుగుతుందంటే దీనికి నన్ను ఎన్ను తట్టి ఈ కార్యక్రమం మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సాయి మాధవ్ బుర్రా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన డిఎల్ కాంతారావు గారిని అడగానే, పదమ్మా ముందుకి, నీకు ఎదురులేదు, నువ్వు చెయ్యి, మేము ఉన్నావు అని చెప్పేసి నన్ను వెన్నుదట్టి పంపించిన డిఎల్ కాంతారావు గారికి, ఎట్లానే ఎదుర విజయలక్ష్మి అంటే మా బాబాయ్ గారు అమ్మాయి ఒక ట్రస్ట్ పెట్టారు, దాని అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు గిరిపాటి సుబ్బారావు గారు, వారికి ఇలా నా ట్రస్ట్ లో నాతో పాటు ఉండి నాకు అన్ని ఎన్నుదలుగా ఉన్న ఎదుర శ్రీనివాసరావుకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కళాభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మనం ఈ కళా పరిషత్తులు ఖర్చు పెడుతున్నాం, మాకు ఏది ఆశించని కాదు, కానీ ప్రేక్షకులు వచ్చి దాన్ని ఆస్వాదించి ఆ కళాకారుల్ని అభినందిస్తేనే అదే మాకు మీరిచ్చే అవార్డులు, రివార్డులు. కాబట్టి ఈ కళా పరిషత్తుల్ని మీరు అభిమానించి ఈ కళా పరిషత్తులకి ఎక్కువగా హాజరయ్యి అందరినీ అభిమానించి కళా పరిషత్తుల్ని బతికిస్తారని కోరుకుంటూ, ఇవాళ ముందుగా నాటకం నాకు అత్యంత స్నేహితుడు కాజావలి దవటం చాలా అదృష్టం. కాజావలి డైరెక్షన్ ఎట్లా ఉంటది అని చెప్పేసి చూశాను, ఒక్క సెకండ్ కూడా అసలు
కన్ను తిప్పుకోలేని అంత ఇదిగా నాటకం ఉంది. థ్యాంక్ యూ కజావళి. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు చెప్పకూడదు అలా నాటికి బాగుందని మీరు చెప్పకూడదు. అలాగే నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు. అమ్మాయి నటించారు కదా ఇందాక మహిళ, ఒకసారి ఆమె వస్తే అమ్మ అంత త్వరగా సారీ అంత త్వరగా ఎలా మార్చాము, ఎట్ట కట్టుకున్నావు అనుకుంటుంది. నాకు అర్థం కాలేదు. అది మీలాంటి అమ్మాయిలు 4-5 ఉండాలా? లేకపోతే నువ్వేనా? ఒకప్పుడు నన్ను అనేవాడు చాలా త్వరగా రెడీ అవుతాను, ఇప్పుడు అది కాలేదు. అసలు ఎలా సాధ్యమైంది అంటే మరి సిల్క్ శారీ జారిపోతుంది కదమ్మా, పిన్నులు పెడతారు ముందే. అంటే శారీ నాటకాన్ని జడ్జి శారీ అంత స్పీడ్ గా కడుతున్నందుకు రేపు అమ్మాయి వస్తున్నామండి. రావట్లేదమ్మా, అయ్యో సారీ, తెలిస్తే ముందే శారీ పంపిస్తాను సార్, పంపించాను కట్ట తీసుకు. ఎంత బాగా ఎట్లా అంత తొందరగా ఎట్లా కట్టుకున్నారు నాకు అర్థం కాదు. చాలా గొప్ప విషయం కదా, గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాడు. సారీ రాంగ్ నంబర్ సమాజం వారు ఇచ్చేసి ప్రదర్శన పారితోషికం 20,000 రూపాయలు జ్ఞాపిక అందుకోవాల్సిందిగా వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అతిథుల చేతుల మీదుగా సారీ రాంగ్ నంబర్ టీం వారు ఇచ్చేసి ప్రదర్శన పారితోషికం 20,000 రూపాయలు జ్ఞాపిక. ప్లీజ్ అమ్మా రా, నువ్వు కూడా వచ్చేయి. దయచేసి అలాగే నెక్స్ట్ నాటిక వీడేం మగాడండి బాబు, ఆ సమాజం వారు కూడా విచ్చేసి ఇదే వేదిక మీద ప్రదర్శన పారితోషికం 20,000 జ్ఞాపిక అందుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. 2వ నాటిక వారు తర్వాత నాటిక సమాజం వారు ప్లీజ్ వీడేం మగాడండి బాబు, వారిని కూడా విచ్చేసి ప్రదర్శన పార్టీ అతిథులకు జ్ఞాపికల అనంతరం 2వ నాటిక చూద్దాం. ముందుగా నిర్వాహకులు ఈదర వెంకటపూర్ణ చంద్ర గారు, అమ్మకు జ్ఞాపిక. డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారికి జ్ఞాపిక. వెల్కమ్ సార్. డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారు, డిఎల్ కాంతారావు గారికి అధ్యక్షులు పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెనాలి వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా పరిషత్ నిర్వాహకులు ఈదర వెంకటపూర్ణ చంద్ర గారు, శ్రీనివాసరావు గారిని, అట్లాగే అతిథులు తదుపరి డిఎల్ కాంతారావు గారికి, అలాగే శ్రీ గరికపాటి సుబ్బారావు గారు కార్యనిర్వహణ అధ్యక్షులు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి వారికి కూడా కాంతారావు గారికి ఇస్తున్నారు. గరికపాటి సుబ్బారావు గారికి. ఓకే, ధన్యవాదాలండి. వెంటనే కళాంజలి హైదరాబాద్ వారి మీడియం మగాడండి బాబు కట్టను వేసిన తర్వాత, కట్టను తీసిన తర్వాత చూద్దాం.